చిరంజీవి గారు అంటే అభిమానం, చాలా పిచ్చి. చాలా చాలా పిచ్చి. దాన్ని ఎలా అంటారంటే ఇంకా పీక్స్ అంటారు కదా, ఆ లెవెల్లో ఆయన అసలు ఫస్ట్ మూవీ ఏది చూసినప్పుడు మీరు ఆయనకి అబ్బా ఏం చేశారు బాస్ అని చెప్పి అభిమానిగా మారిన ఫస్ట్ మూవీ గుర్తుందా? నేను చెప్పాను కదండి, పసివాడి ప్రాణం. పసివాడి ప్రాణం. పసివాడి ప్రాణం సినిమాలో చిరంజీవి గారి డ్యాన్స్, ఆ గ్రేస్ అవన్నీ చూసిన తర్వాత మళ్ళీ అత్తకేముడు అమ్మాయికి మూడు సినిమాలో విజయశాంతి గారితో డైలాగ్ ఉంటుంది, నువ్వు నన్ను అని తాగేసి వచ్చేసి ముక్కు మీద వెళ్ళిపెట్టి చూపించావు. అది ఇప్పటివరకు ఎవర్ గ్రీన్ సీన్ అది. అలా ఆయన సినిమాలన్నీ యముడికి మొగుడు కావచ్చు, గ్యాంగ్ లీడర్ కావచ్చు. గ్యాంగ్ లీడర్ అయితే ఇంకా అప్పుడు అవే డ్రెస్లు షర్ట్స్ అన్ని ఫాలో చేసేవాళ్ళం. ఆ గ్యాంగ్ లీడర్ షర్ట్స్ అని వచ్చాయి అప్పట్లో. సో ఫస్ట్ నాకు ఆ షర్ట్ కావాలి చిరంజీవి గారు వేసుకున్నట్లాంటిది. అలా ప్రతి సినిమాలో ఆయనను చూస్తూ, రౌడీ అల్లుల్లో ఆటో జానీ క్యారెక్టర్ కావచ్చు, ప్రతి సినిమాలో ఒక క్యారెక్టర్ ఆయన చేస్తున్న దాంట్లో. ఆపద్ బాంధవుల్లో ఆయన చేసే మట్టిలింగం చేసి ఆయన ఒక ఎమోషనల్ డైలాగ్ చెప్తూ నత్తి వస్తుంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత అసలు ప్రతి సీన్ ఒక ఇన్స్పిరేషన్. అట్లా చాలా చాలా సినిమాలు చూస్తూ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక యాక్టర్ కావాలి అనే ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ వచ్చింది అక్కడి నుంచి. చిరంజీవి గారిని స్క్రీన్లో చూసినప్పుడు బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కనెక్ట్ అయ్యేది ఆయన డ్యాన్స్కి. తర్వాత ఆయన డిఫరెంట్ మేనరిజమ్స్, ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క మేనరిజం డిఫరెంట్. కంటే ఎంతమంది కమీడియన్స్ ఉన్నా కూడా ఆయన చేసే కామెడీ స్పెషల్గా ఉంటుంది. టైమింగ్. ఎస్ అంటే ఫ్యాన్స్ కోసం కూడా సపరేట్గా డైలాగులు ఇస్తూ ఉంటారు. ఈ మూవీలో ఒక డైలాగ్ ఫ్యాన్స్ కోసం వదిలేరంటే మళ్ళీ నెక్స్ట్ మూవీ వచ్చే వరకు కూడా దాన్ని వాళ్ళ ఫ్యాన్స్ కంటిన్యూ చేస్తూనే ఉంటారు. చేయి చూసావంత రఫ్ ఆడించేస్తా. సో ఆయన చెప్పిన చాలా కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో, ఆ రైట్ టర్నింగ్, ఇవన్నీ కూడా ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క మేనరిజం ఆయనకి. గరణమొగుడు సినిమా అది. అండ్ అలాగే చెంటబ్బాయి సినిమాలో మీరు అన్నట్టు కామెడీ. బయట సినిమాలో చూసిన తర్వాత కామెడీ టైమింగ్, బావగారు బాగున్నారులో అయితే ఇంకా పీక్స్ ఆయన కామెడీ టైమింగ్ చూసినప్పుడు. ఇవన్నీ చూసిన తర్వాత లైవ్లో ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఇచ్చిన చిన్న ఒక జలక్ ఏదైతే ఉంటుందో కామెడీది, అప్పుడు అనిపించింది దట్స్ వై హీఈస్ ఎ లెజెండ్ అని చెప్పేసి. ఎందుకంటే మాట్లాడుతూ అవునా అనే ఒక రియాక్షన్ ఏదైతే ఇచ్చారో అప్పుడు అనిపించింది ఎస్ హీఈస్ ఎ మాస్టర్ అని చెప్పేసి. సో నిజంగా అండి ఆయన చేసే ప్రతి డైలాగే కావచ్చు, డాన్సే కావచ్చు, ఫైట్సే కావచ్చు, అన్నిట్లో ఒక మార్క్ ఉంటుంది. అంటే మీరు బాస్ని దగ్గరగా చూశాను అంటున్నారు. ఆయన దగ్గరగా చూసినప్పుడు మీ ఒపీనియన్ అంటే స్క్రీన్లో చూశారు, స్క్రీన్లో చూసిన తర్వాత లైవ్లో ఆయన్ని డైరెక్ట్గా కలిసిన తర్వాత ఆయన అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా రిసీవ్ చేసుకునే విధానం చాలా ఆప్యాయంగా, వాళ్ళ ఓన్ బ్రదర్స్, ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ని ఎలా అయితే కనెక్ట్ అవుతారో అంతలా కనెక్ట్ అయిపోతారు చూసే ఫ్యాన్స్ కూడా. ఆయన చూసి బాగా నచ్చిన అంశం అంటే బాస్ని స్క్రీన్లో చూసిన తర్వాత ఆఫ్ స్క్రీన్ చూశారు, ఆయనలో బాగా నచ్చే అంశం అంటే ఏం చెప్తారు? బాగా నచ్చే అంశం అంటే నేను ఆయనతో వర్క్ చేసినప్పుడు ఇక్కడ వెనకాల పోస్టర్ ఉంది కదా, మీలో ఎవరు కోటీశ్వరుడు. సో ఆ పోస్టర్ మేము చేసిన షోదే అది. సో దానికి నేను క్రియేటివ్ డైరెక్టర్గా చేశాను. అప్పుడు అంటే అప్పటికి ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి మేము బచ్చగలం. ఆయన ఎక్స్పీరియన్స్ అంత లేదు వయసు నిజంగా చెప్పాలంటే, కానీ అంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయ్యి ఉండి, అంత సూపర్ స్టార్ అయ్యి ఉండి, మెగాస్టార్ అయ్యి ఉండి, నేను వెళ్ళి సార్ ఇలా చేస్తే బాగుంటుంది సార్ అని చెప్తే ఓకే అమ్మా అలాగే చేద్దాం అని చెప్పి ఆయన రిసీవ్ చేసుకునేవారు. సో దాట్ గ్రేట్ క్వాలిటీ. అంటే నువ్వేంటారు నాకు చెప్పేది అనే ఫీలింగ్ రావచ్చు. ఎవరన్నా మనకే చిన్న కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా వచ్చి సార్ మీరు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అంటే నాకు తెలిసిలేవా అంటాం. అలాంటిది ఆయన ఎన్నో చూసి వచ్చారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఇది ఇలా చేద్దామా సార్, ఇలా చేద్దాం సార్ అన్నప్పుడు ఆయన రిసీవ్ చేసుకొని ఓకే విల్ డూ అని చెప్పేసి ఆయన చెప్పిన పద్ధతి నాకు అప్పుడు అనిపించింది ఎస్ ఎంత పెద్ద స్టార్ అయినా కూడా హీఈస్ రిసీవింగ్ ఆల్ ద అడ్వైజెస్, సజెషన్స్. సో దట్ ఈజ్ వాట్ మేడ్ హిమ్ మెగాస్టార్. అది నాకు చాలా బాగా నచ్చిందండి, ఆ అంశం నాకు బాగా నచ్చింది. ఓకే, బాస్ని ఫస్ట్ టైం కలిసిన సందర్భం గుర్తుందా? ఓ యా డెఫినెట్లీ. నేను యాక్చువల్గా బావగారు బాగున్నారా 100 days ఫంక్షన్ లలిత కళా తోరణంలో జరిగింది. సో జనాలందరితో పాటు, ఫ్యాన్స్ అందరితో పాటు నేను వెళ్ళి చూస్తున్నాను. ఈవెంట్ అయిపోయింది, తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయారు. వెనక నుంచి ఇక్కడ నుంచి వస్తారేమో కలుద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. ఆయన వెనక సైడ్ నుంచి వెళ్ళిపోయారు. అప్పటికి గోడ దుంకి అట్టు చేసి వెళ్ళి చూసాగానే వెళ్ళిపోయారు ఆయన. షిట్ మిస్ అయిపోయామే అనుకున్నాను. కట్ చేస్తే నేను ఆర్టిస్ట్ అయ్యి ఇవన్నీ చేస్తూ ఉన్న టైంలో ఒకసారి నాకు ఒక మొమెంటో ఇవ్వడానికి అంటే ఆయన ఒక స్టేజ్ షోలో గెస్ట్కి వచ్చారు. నేను ఆర్గనైజర్స్ చెప్పా
ప్లీజ్ నాకు సార్తో మూమెంటో ఇప్పించండి అంటే వాళ్ళు అలాగే ఇప్పించారు. సో చిరంజీవి గారి చేతుల మీదుగా నేను మూమెంటో తీసుకున్నాను. దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. బట్ అక్కడ ఏంటంటే ఓన్లీ మూమెంట్ తీసుకొని వెళ్ళిపోవడం వరకే. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ సార్ అన్నాను, ఓకే అమ్మ థ్యాంక్ యూ అన్నారు, అంతవరకే. బట్ ఎప్పుడైతే ఈ షో గురించి నేను ఆయన కలిశానో కొంచెం ఆ ఫ్యాన్ అది ఉంటుంది కదా, బటర్ఫ్లైస్ ఫ్లయింగ్, కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాను. సో అలా వచ్చినప్పుడు ఆయన ఇలా చూస్తూ ఎక్కడ చూసానమ్మా అన్నారు. సార్ నేను జబర్దస్త్ చేస్తాను అభి అంటే, రైట్ అభి నువ్వు ఇక్కడ ఎందుకుంటావని నాకు డౌట్ వచ్చింది, అందుకే నేను అడిగాను. అదర్వైజ్ నాకు తెలుసు అభి అనే ఆర్టిస్ట్ జబర్దస్త్లో చేస్తాడని తెలుసు, బట్ ఆ అభి ఇక్కడ ఎందుకు వస్తాడు అనుకున్నాను. బికాజ్ ఐ వాజ్ ఇన్ ద డైరెక్షన్ టీమ్ కదా ఇక్కడ. సో అన్నప్పుడు అనలేసానంటే చూశాను, చాలా షోస్ చూశాను, నీవి ఎపిసోడ్స్ చూశాను, బాగుంటాయి అని చెప్పి ఆయన మెచ్చుకున్నారు. తర్వాత సురేఖ గారు కూడా ఒకసారి అలాగే చూసి, మా ఇంట్లో అబ్బాయిలాగా అనిపించావా సడన్గా చూస్తే, టీవీలో రోజు కనిపిస్తూ ఉంటాం కదమ్మా అని. సో అలా ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆయన గుర్తుపట్టి మాట్లాడడం, తర్వాత ఒకసారి ఆయన షో అయిపోయి వెళ్ళిపోతూ ఉంటే నేను మా టీంతో ఏదో డిస్కస్ చేస్తున్నాను, వెళ్తున్నా ఆయన కార్ ఆపి పిలిచి అభి బాయ్ అని చెప్పి వెళ్ళిపోవడం, అవన్నీ గ్రేట్ మూమెంట్స్ యూనో. అలా ఆ ఇన్సిడెంట్స్ ఉన్నాయి సార్తో, నాకు ఆ మెమరీస్ ఉన్నాయి. ఒకసారి ఒక గెస్ట్గా వచ్చారు ఒక ప్రోగ్రామ్కి, ఆ ప్రోగ్రామే వెళ్ళిపోతున్నారు, జనాలందరూ ఆయన వెంబడబడుతూ ఉన్నారు, వెళ్తూ సార్ నేను సార్ అభి అన్నాను. అలాగని అక్కడ ఆగిగారు, టక్కన ఆగి వెనక్కి తిరిగి కమ్ అన్నారు. సో అది ఎంత హ్యాపీ అనిపిస్తుంది. అంతమందిలో ఆల్మోస్ట్ ఒక 1500, ఆల్మోస్ట్ 150 మెంబర్స్ ఉంటారు, 150 మెంబర్స్ ఉంటారు. ఆ 150 మెంబర్స్లోంచి నేను అభి సార్ అనగానే ఆగి పిలిచి మాట్లాడడం అనేది ఇట్స్ మెమరబుల్ వన్. అలా వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను సార్ని కలిసి మాట్లాడినప్పుడు కానీ చాలా మంచి మెమరీస్ ఉన్నాయి, అండ్ ఐ చెరిష్ దెమ్.